శుక్రవారం నాటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నకు సమాధానం. విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారు? భారత ప్రభుత్వం విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అనే కొత్త బ్లాక్ చైన్ చొరవను ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్ ని ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఇక మొదటిది, న్యూఢిల్లీలో తొలి ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్. న్యూఢిల్లీలో జరిగిన తొలి ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. గత దశాబ్దంలో భారతదేశ సౌరశక్తి సామర్థ్యం 32 రెట్లు పెరిగిందని ఆయన వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనంపై పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న మొదటి G20 దేశంగా భారత్ అవతరించిందని తెలిపారు. 2015లో స్థాపించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో ఇప్పుడు 100 సభ్య దేశాలు ఉన్నాయి. ఆర్థిక కార్యదర్శిగా తుహిన్ కాంత పాండే. ఆర్థిక కార్యదర్శిగా తుహిన్ కాంత పాండే నియమితులైనట్లు సెప్టెంబర్ 7న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ఒడిశా కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ IAS అధికారి. ఆయన ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ అండ్ పబ్లిక్ అసిస్ట్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా ఉన్నారు. గత నెలలో కేబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ నియమితులైన నేపథ్యంలో ఈ ఖాళీ ఏర్పడింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ కేటగిరీని ఆర్థిక కార్యదర్శిగా నియమిస్తారు. ఇక మూడవది, ఒడిశాలో భారతదేశపు మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ ఫెసిలిటీ. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మార్ఘీ భారతదేశపు మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. భువనేశ్వర్లోని ఇన్ఫో వ్యాలీలోని EMC పార్కులో RIR పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 620 కోట్లతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. గ్లోబల్ పవర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో భారతదేశాన్ని సెమీకండక్టర్ హబ్గా మార్చడం దీని లక్ష్యం. ఈ కేంద్రం 500 కంటే ఎక్కువ ఉద్యోగాలను కూడా సృష్టించనుంది. ఇక నాల్గవది, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రణ్ధీర్ సింగ్. భారత మాజీ ఒలింపియన్ షూటర్ రణ్ధీర్ సింగ్ ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 8న జరిగిన OCA 44వ జనరల్ బాడీ సమావేశంలో రణ్ధీర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. OCA అధ్యక్షుడు కువైట్కు చెందిన షేక్ అహ్మద్ అల్ ఫహద్ అల్ సభాపై అవినీతి ఆరోపణలతో ఈ ఏడాది మేలో నిషేధం పడింది. అతని స్థానంలో తాత్కాలిక చీఫ్గా కొనసాగుతున్న రణ్ధీర్ ఇక నుంచి పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు. పంజాబ్కు చెందిన రణ్ధీర్ OCA అధ్యక్షునిగా ఎంపికైన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కారు. ఇక ఐదవది, పారాలింపిక్స్లో అదరగొట్టిన భారత్. 2 వారాలుగా పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత్ అంచనాలకు మించి రాణించింది. పారిస్లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత పారా క్రీడాకారుల బృందం రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది. 84 మంది బృందంతో పారిస్కు వెళ్లిన భారత్కు ఆర్చరీ, బ్యాడ్మింటన్, షూటింగ్, జూడో, అథ్లెటిక్స్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలతో అదరగొట్టింది. టోక్యో పారాలింపిక్స్లో నెగ్గిన 11 పతకాలే ఇప్పటివరకు అత్యధికం కాగా పారిస్లో అంతకంటే మరో 10 పతకాలు ఎక్కువే సాధించింది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: తెలంగాణ భాషా దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.